హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే గురు పౌర్ణమి స్పెషల్. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే రాత్రి శనగలు అయితే నానేసానమాట. కొన్ని అయితే తీసి పక్కకి ఉడకబెట్టాను, కొన్ని అయితే నేమో శనగల దండ కోసం అయితే గుచ్చుకుంటున్నాను అనమాట. దారానికి పసుపు రాసి అయితే శనగల దండలు 2 గుచ్చాను. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. పెద్దది వచ్చేసి మా ఇంట్లో దక్షిణామూర్తి గారు ఉన్నారు ఫోటో, ఆ ఫోటోకి వేయాలి అని చెప్పేసి పెద్ద మాల అయితే గుచ్చాను. ఒకటేమో సాయిబాబాకి అనమాట, చిన్నదైతే గుచ్చాను. ఇది చాలా టైం టేకింగ్, నాకు చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే ఆ ఉడకబెట్టిన శనగలు పెట్టాను. స్వామివారికి ఇష్టమైన చక్కెర పొంగల్ కూడా చేశానన్నమాట. ఇంకా 2 ప్రసాదాలతో పూజ అయితే 9:00కల్లా ముగిచ్చేసుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్ టైం అవుతుందని ఫాస్ట్గా లేచేసి అన్నం కూర టిఫిన్ అంతా చేసేసి నేనైతే వాళ్ళు వెళ్ళేటప్పటికే పూజ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఎవరికైనా గురుబలం తక్కువగా ఉన్నా, లేకపోతే ఏదన్నా ముందలకి పనులు జరగకపోయినా మనకి గురుబలం కావాలి అని అనుకుంటే గురువారం శనగలు నానబెట్టి ఆ శనగలు మాల కానీ శనగలు కానీ ప్రసాదంగా పెట్టి సాయంత్రము ఆ శనగలు తీసి ఆ కొంచెము ఆవుకి బెల్లం కలిపి పెడితే చాలా మంచిదన్నమాట. మీ జాతకంలో కూడా చాలా మంచి జరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వారినే గురువు అంటారు కదా. మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజించి మనకి కావాల్సింది కోరుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు ప్రసాదిస్తాడు. ఈరోజు సాయిబాబాకి కానీ దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయుడికి కానీ ఎవరికైనా పూజ చేసుకోవచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది, అది వింటే చాలా మంచిది. ఈరోజు పిల్లలకి రోజు అలవాటు చేయండి. దక్షిణామూర్తి ఫోటో లేకపోతే పెట్టి రోజు స్నానం చేసి స్కూల్కి వెళ్ళే ముందల స్వామికి దండం పెట్టుకొని గురు స్తోత్రము చదువుకొని వెళ్ళండి, కనీసం విని వెళ్ళండి అని చెప్పి హ్యాబిట్ అలవాటు చేయండి. అది చాలా మార్పును తెస్తుంది పిల్లలలో. వాళ్ళు ఎదుగుదల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుందన్నమాట. చాలా జ్ఞానం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నా పూజ అయితే ఇలా అయిపోయింది. అక్కడైతే చేసేసాను కదా, గురుస్వాముల దగ్గర చేసేసి పూజా మందిరంలోకి అయితే వచ్చేసాను. పూజా మందిరంలో నాకు చిన్న సాయిబాబా ఉన్నారు, ఆ సాయిబాబాకు కూడా ప్రసాదాలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను. మనస్ఫూర్తిగా పూజ అయితే అయిపోయింది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకొంచెం నేనైతే రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎవరికన్నా షేర్ చేయండి ఉపయోగపడితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.